బీసీ రిజర్వేషన్లకు 42% సంబంధించిన ఏది జీవో నెంబర్ 9 పైన హైకోర్టు స్టే విధించింది. అంటే దాని అర్థం ఏంది, నీ 42% లేదు 42% లేదురా నాయన, ఇదంతా ఏం లేదని చెప్పేసి చెప్పినట్టుగానే లెక్క. ఇక 4 వారాలు వాయిదా వేసింది. ఆ తర్వాత మరి ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమన్నది హైకోర్టు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బీసీలకు రిజర్వేషన్ వచ్చే అంశం వచ్చినప్పుడు అయితే అందరూ కూడా ఒక్కటైతారు. అందరు ఒక్కటై మొత్తం ఏం చేస్తారంటే, మీ బీసీలకు రిజర్వేషన్ రాకుండా మొత్తం అడ్డుకునేటువంటి ప్రయత్నాలు రకరకాలుగా జరుగుతాయి. అన్ని రంగాల్లో వాళ్ళే ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అదే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఏమని చెప్తారంటే, ఇప్పుడు మళ్ళీ లేకపోతే నాది అన్న యువసేన, రెడ్డి యువసేన, లేకపోతే నాది రావు యువసేన, ఆ అన్న కట్ చేసిన ఈ అన్నకి ఇది చేసిన అని చెప్పేసి అంగిల్ చింపుకోవడం ఇవన్నీ కూడా బంద్ చేయాలి. కావాల్సింది ఏంటంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా మేము అంగీలు చింపుకుంటాం, మేము ఇక్కడ కూడా వాళ్ళకి కూడా అన్నా నేను చచ్చిపోతానే, అన్నా చచ్చిపోతానంటే నీది వీక్తుంది లైఫ్. ఇక్కడ నీ లైఫ్ అంతా వీక్తుంది ఇక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా బంద్ చేయాలి. విషయం ఏంటంటే, ఇక్కడ విద్యా ఉద్యోగాలకు సంబంధించి అక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళు అమలు చేసుకుంటున్నారు. మరి లేకపోతే ఇది ఏమైనా రాజ్యాంగ పరిధిలో ఉందా, లేకపోతే సుప్రీంకోర్టులో ఏమైనా ఉందా అంటే, సుప్రీంకోర్టులో లేదు, రాజ్యాంగం పరిధిలో లేదు, ఎక్కడ లేదు. కావాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ధన్మని ఇట్లా ఒక సంతకం పెట్టి అక్కడ వాడేస్తే రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తక్కువ అయిపోతుంది. కానీ ఆ పని చేస్తలేరు. కాబట్టి ఎవరి కోసం పనిచేస్తున్నారో అర్థం చేసుకోర్రి. అన్న ఆ యువసేన, అన్నది ఈ సేన, నేను ఎట్లా పెట్టుకుంటా ఇట్లా పెట్టుకుంటా, నేను అంగిలు చింపుకుంటా అనుకుంటే బతుకులు నాశనం అయ్యేది బీసీలవి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులవి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ, లేకపోతే ఇంకో ఎప్పుడైనా వచ్చినటువంటి ఎన్నికలలో కానీ ఈ అంగిలు చింపుకున్నట్టు బంద్ చేసి ప్రత్యేకంగా మనోడోడు మందోడోడు చూసుకొని ఓట్లు వేసుకుంటే మనకు ఆ రిజర్వేషన్ ఫలాలు అనేటువంటి దక్కుతాయి. అప్పుడే మన బతుకులు మారతాయి తప్ప, లేకపోతే అది చేస్తా ఇది చేస్తా అంటే మొత్తం పీక్తారు. ఆయన దయచేసి ఇది మంచిగా అర్థం చేసుకోరి. మనం చెప్తుంది కోపంగా చెప్తున్నాం, బాధతో చెప్తున్నాం, ఆవేదనతో చెప్తున్నాం, ఆవేశంతో చెప్తున్నాం అనుకుంటే ఇది ఏంటంటే మన మంచి కోసం చెప్తాడు ఎవరైనా కానీ, కోపంగానే చెప్తాడు. కాబట్టి అర్థం చేసుకొని మీరు ఓటు అనేటువంటి ఆయుధాన్ని కరెక్ట్ గా వినియోగించండి, ఉపయోగించుకొని గుద్దుతే బరాబర్ లెక్క తేలిపోతుంది. ఎందుకంటే జనరల్ సీట్లన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే రావాలి. అట్లా ఓట్లు వేసుకొని అట్లా గెలిపించుకొని అప్పుడే మన జీవితాలు బాగుపడుతుంది తప్ప లేకపోతే బాగుపడేది.